హాయ్ అందరికీ నమస్తే. అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలండి. నేనైతే దుర్గాష్టమి సందర్భంగా నేను అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనటువంటి బిరిజాదేవి ఆలయంలో ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో అమ్మవారి యొక్క నాభి పడినటువంటి ప్రదేశం. ఈ ప్రదేశం ఒరిస్సాలో ఉందన్నమాట. నేను ఆల్మోస్ట్ జగన్నాథ్ టెంపుల్ కోనార్కు అయిన తర్వాత సెకండ్ డే నేను ఇక్కడ అమ్మవారిని దర్శించడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి టెంపుల్ అండి. ఈ ఆలయంలో ఫోన్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను చక్కగా మీకు ఆలయం అంతా కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇలాంటి అష్టాదశ శక్తిపీఠాలు జ్యోతిర్లింగాలు చూడాలి అని చెప్పేసి సంకల్పం చేసుకొని ఇలా తిరుగుతున్నాం అనమాట. అద్భుతమైనటువంటి టెంపుల్ అండి. ఇది అమ్మవారి నాభి పడినటువంటి ప్లేసు. చక్కగా ఈ దసరా నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకోవడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఓడ్యాయం అంటే ఏంటంటే బోడ దేశం అని అర్థం అనమాట. ప్రస్తుతం మనకు ఈ ఒరిస్సా రాష్ట్రంలో కటక్ నగరంలో సమీపంలో వైతరణి నది ఒడ్డున ఈ అమ్మవారు మనకి ఉన్నారు. ఈవిడ త్రిశక్తి స్వరూపంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా వైతరణీపురం అని పిలుస్తారు. గిరిజాదేవి శక్తిపీఠం మనకి ఒరిస్సాలోని జాజ్పూర్ అనే ఒక ఊర్లో ఈ ఆలయం మనకి ఉందన్నమాట. ఇది సుమారు భువనేశ్వర్కి 100 కిలోమీటర్ల దూరంలో మనకి వెళ్ళొచ్చు. ఈ ప్రదేశంలో సతీదేవి యొక్క నాభి స్థానం పడినటువంటి ప్రదేశం. ఈ అమ్మవారిని అష్టాదశ శక్తిపీఠాలలో 11వ శక్తిపీఠం ఓడ్యాయం గిరిజాదేవి మనం చదివే ఉంటాము. ఓడ్యాయం గిరిజాదేవి శక్తిపీఠం అనమాట. ఇది 11వ శక్తిపీఠం. ఈ పురాణ కథ అయితే తెలుసండి. ఎందుకంటే పార్వతీదేవి దక్షయజ్ఞానికి వెళ్ళాలి అని చెప్పేసి శివుడిని కోరగా శివుడు వద్దు అని వారిస్తాడు. అయినా కూడా వినకుండా అక్కడ వెళితే అక్కడ శివుడి యొక్క అవమానాన్ని భరించలేక ఆవిడి పార్వతీదేవి అగ్నిలో ఆహుతవుతుంది. ఆ అయినప్పుడు ఆయన ప్రమదగణాలతోటి అక్కడికి వచ్చి ఎంతో కోపంతో ఆవిడ్ని అలా భుజాల మీద వేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటే విష్ణుమూర్తి ఆ యొక్క పరిస్థితిని చూడలేక ఏం చేస్తాడు అంటే తన యొక్క సుదర్శన చక్రంతో అమ్మవారిని ఖండఖండాలుగా చేస్తారు. అవి మొత్తం కొన్నింటిలో 108 అని, ఒక్కొక్క దగ్గర 51 అని కానినటువంటివి 18 శక్తిపీఠాలుగా 18 ముక్కలు పడినటువంటి వాటిని 18 శక్తిపీఠాలుగా మనం చెప్తూ ఉంటాం. గిరిజాదేవి అమ్మవారిని ఇక్కడ స్థానికులు బిరిజాదేవి అని గిరిజాదేవిగా పిలుస్తూ ఉంటాం. ఇంకా ఈవిని గిరిజాదేవి అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. బిరిజాదేవి అమ్మవారు ముఖం మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారు పూర్తిగా కూడా అలంకారంతో కప్పి ఉంటారు. పూలదండలతోటి అలంకారాలతోటి సర్వాలంకృతయ్యి మందస్మిత వదనంతో చాలా అందంగా మనకి కనిపిస్తూ ఉంటుందండి. నేనైతే చాలాసేపు అక్కడ ఒక 10 నిమిషాలు అలాగా అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోయాను. ఎంత అదృష్టం ఈ దసరా నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకోవడం. కరెక్ట్గా నేను పోయిన దసరాల్లో అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని నేను దర్శించుకున్నాను. అన్నపూర్ణేశ్వరి అంటే మనకి హొర్నాడు అన్నపూర్ణేశ్వరి అనమాట. ఇది కర్ణాటకలో ఉంది. ఆ అమ్మవారు కూడా చాలా చాలా బాగుంటారండి. నిజంగా ఇలాంటివి చూడాలి అంటే ఏదో జన్మలో అదృష్టం చేసుకొని ఉండాలి అని అంటారు కదండి, అలాగనమాట. ఇక ఈ అమ్మవారి విగ్రహము 2 చేతులు, ఒక చేతిలో మహిషాసుర మర్దిని ఈట పుచ్చుకొని రెండవ చేతిలో మహిషాసురుణ్ణి తోక గట్టిగా లాగుతూ ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ మనకైతే ఇప్పుడు అమ్మవారి ముఖం తప్ప మనకి ఇంకేం కనిపించదు అనమాట. అంతా కూడా కవర్ అయిపోయి ఉంటుంది పువ్వులతోటి, డెకరేషన్ తోటి. మనకి ఈ నిజస్వరూపం చూడాలి అంటే దసరా దుర్గా పూజ రోజు మాత్రమే ఈ యొక్క నిజస్వరూపం మనకి కనిపిస్తుంది అని చెప్పారు అక్కడ. కాబట్టి ఈ గిరిజాదేవి అమ్మవారి గురించి నేను మీ అందరికీ కూడా వివరించాను. చక్కగా మనం రెండో రోజు నేను గిరిజాదేవి దర్శనం చేసుకున్నాను అనమాట. పూరి అలాగే కోనార్క్ అయిపోయిన తర్వాత ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క గిరిజాదేవి టెంపుల్ ఉంది. మరి విన్నారు కదండి, అష్టాదశ శక్తిపీఠాలలో ఇది 11వ శక్తిపీఠం అనమాట. ఓడ్యాయం గిరిజాదేవి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారు అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.